హాయ్ మేడీ వివాల్స్. మా కొట్టం దగ్గర ఉన్న మా లొకేషన్ చూపిస్తాను. మా ఇంటి కాడ చెట్టు కాడ ఇదిగో మూగప్ప ఏం తీసానని చూసేకొస్తున్నాడు. కెమెరాను ఏం తీయలేదు కానీ నేను పక్కకు తప్పుకొని మా బర్రెలను మీకు చూపిస్తున్నాను. అదిగో మా మేకపిల్ల బుడ్డది, అదిగో పొట్ల పిల్ల, మేకపిల్ల, పొట్ల పిల్ల, 3 మేకపిల్లలు, ఒక పొట్ల పిల్ల ఉంది. 4 మేకపిల్లలు మొత్తము. ఒకటి వచ్చేసి పోతుంది. ఇదిగో బండి మాది. అదిగో మేకపిల్ల చూడు ఎంత బాగుందో. ఒక చోట ఉండ తిరుగుతాను. మా అయితే కొట్టుకుంటాను అసలు మా బర్రె. ఈగలు దోమలు ఇంకా రోజు సాయంత్రం ఏంటంటే వాంచుతాయి ఈగలు. అసలు మామూలుగా ఉండవు ఈగలు. ఇదిగో మా కోడిచుడు గింజలు అరక తింటానది. ఒక చోట ఉండవు సాయంత్రం పూట అయ్యి బాబ్బా. అక్కడ చూడండి పొట్టపిల్ల చూడు. మా వాడు గడ్డి ఎత్తుకొద్దంటే వేస్తే అంటే బాగా తినేస్తాయి. చూడండి కోళ్ళు చూడు. మా దూడ అయితే నీళ్ళు తాగుతుంది తప్పాల నుంచి. పాలు తాగింది 2 పాపంగా. తప్పాల నుండి నీళ్ళు తాగుతుంది. చూడండి చాలా అసలు ఆ దగ్గర మా బర్రె పడుకుంది. లేయమ్మా నేను పాలు తాగుతానంటుంది. అయినా కానీ వాళ్ళమ్మ ఇంటే పోయే నాకు నస్తాను పాలు రుచి పడుకుంటానని వాళ్ళమ్మను పక్కకు నూకుతాను. దూడన సొతి అది వాళ్ళమ్మ ఎవలవ్వ ఇది బర్రెదోడు అవ్వయ్య. చూడండి అస్సలు ఒక చోట ఉండదు. అసలు నూకుతాను చూడాలి అమ్మాయిని. ఇంకా ఆ బర్రెగా నేను పాలు పిండాలా అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగో ఆడ కట్టేసినా అదే దాని దూడ. ఇదిగో సూపర్లోకి చూడదండి. సాయంత్రం పూట అస్సలు ఒక్క క్షణం విరామం ఉండదు. ఆ బర్రెలకు నీళ్ళు తాపాల, పేడ ఎత్తేయాల, గడ్డ వేయాలి. అబ్బబ్బా మామూలు పని ఉండదు. ఆ దొంగ మోపెత్తుకొచ్చి మావాడు లోపలికి ఎత్తుకెళ్తాడు చూడండి. ఈ జోడు పొట్ల పిల్లలు దొంగ సొత్తి తినేస్తాయి కానీ మళ్ళీ ఇగ్గులా వేస్తాను ఏంటి తినేకి. ఒక చోట ఉండవు. బాబా మామూలుగా ఉంటాను ఆయన. చూడండి సూపర్ లొకేషన్ అండి. పడమర సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు ఉదయించినప్పుడు ఎంత అందంగా ఉంటుందో సూర్యుడు అస్తమించినప్పుడు కూడా అంతే అందంగా ఉంటుంది. చూడు బ్యూటిఫుల్ లొకేషన్స్. మాది వచ్చేసి కాలువ పక్కనే మా ఇల్లు షెడ్డు. చాలా అందంగా ఉంటుంది. చల్లని గాలి వస్తుంది సాయంత్రం పూట. బ్యూటిఫుల్ లొకేషన్. ఇది దొంగతోడు మా చూస్తాను చూడు. మా అమ్మకు పాలు ఎప్పుడెప్పుడు నడుతాడా ఎప్పుడు నన్ను నడుస్తాడా అని దొంగ చూస్తుంది. అవి కోళ్ళు ఆడాడు ఉండేసి మావి ఎక్కడో పోయి మేస్తాను దొంగవి. అయ్యో చూసారా ఒక చోట దొంగ కోళ్ళు అన్నీ చూడు ఆడాడు మేస్తాను చూడండి దొంగవి. కుక్కలు అంటే వచ్చాయంటే గోవింద. అందుకే ఎప్పుడు కాపలా అంటామండి మేము. ఒక్క క్షణం కూడా పక్కకు పోము. కోళ్ళు చాలా ఇంతమంది కుక్కలు ఎన్ని ఎత్తపోయినాయి మా కోళ్ళను. ఇదిగో మేకపిల్ల చూడండి మంచం దిగవు నా సూతులు. ఎప్పుడు మంచం మీద కూర్చొని నెమరేసుకుంటూ పడుకుంటాయి మేకలు. మా నాన్న అట్లా అలవాటు చేశాడు వీటిని. చూడండి అయ్యో కోడి. ఈ కోడి పుంజు పెట్టదానం అనేది పోతానే ఉంటుంది సాయంత్రం పూట రాత్రి పూట. ఇంకా రాత్రి అయితే అన్నీ మూసిపెట్టేస్తాము కోళ్ళగొట్లలో. ఇక రెక్కలు ఎదురుస్తాను కోళ్ళు దొంగవి. అవి పడుకోండి. ఇప్పుడు నేను వీటికి పాలు పెడతాను. మా బర్రెని ఆవు దగ్గరికి తీసుకెళ్తాను. బర్రెదోడి దగ్గరికి. పాపం గడ్డి లేదు ఏమైంది మళ్ళీ వేస్తాంలేని తలపై దాని దగ్గర పెట్టాను. దొంగ ఎంత 2-3 మనుషులు ఎగిరినా రాదు. ఎంత దొంగది చూడు. వాళ్ళ అమ్మాయికి అట్లా రాదని చూడు దొంగన సత్తి. దున్నపోతాయి అబ్బా కొట్టినా కానీ అట్లా మెరుగుకుంటుంది అసలు దొంగన సత్తి. వాళ్ళ అమ్మాయి మంచిది. చాలా భావిస్తుందండి పాలు. ఏమంటే మా తమ్ముడు బర్రె ఈనప్పుడు తెల్లవాయిలను ఈ సద్దలు వేయలేదు. అందుకే 2 తగ్గినాయి. అప్పుడు వేయాలంట. 3 పూటలు వేస్తే 3 రోజులు పాలు బాగా ఇస్తాయంట. చూడండి చాలా కష్టమండి బర్రెలు. ఏమంటే ఓపిక ఉండాలా, కష్టపడాలా. ఎనుగొడ్లు ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చండి బర్రెలతో. బర్రెలు చాలా ఆదాయమే కానీ కష్టపడుకోకుంటే ఏం చేయడం అంతే. ఎత్తేసుకొచ్చింది బర్రెలు. చూడండి నేను తీసుకుపోయి మా బర్రెకు పాలు పెడతాను చూడండి. తప్పిడి ఎదిరించి పాలు సన్నలు కడిగి సమ్మరు పెట్టేసి పాలు పెడతా ఉన్నాను. మా తమ్ముడు షూటింగ్ చేస్తున్నాడు. వాడు షూటింగ్ చేసే తప్ప ఏంటికి తరంగాడండి. చూడు ఎంత బాగా పాలు పెడతాను దానికి.
చాలా బాగా చిన్న మెత్తగా ఉంటుంది సార్, బాగా పాలిస్తాయి. ఇంకా వాళ్ళ అమ్మ ముసలక్క ఉంది, ఎంత గట్టిగా ఉంటుంది అసలు, గంట సేపు పిండగా రావు ఇవి పాలు. ఇది చాలా చాలా బాగా ఇస్తున్నారు అసలు ఇది పాలు. సొన్న మెత్తగా ఉంటాయి. చూడండి యజమాని ఇచ్చిన కొంచెం గడ్డి తిని ఎంత బాగా పాలిస్తాయో. ఎంతో నమ్మకమైన విశ్వాసమైనవి బర్రెలు. అందుకే నాకు బర్రెలు ఉన్న కోళ్ళు పక్షులన్నా చాలా ఇష్టం. మేకల గొర్రెలన్నా ఇష్టమే. నోరు లేని ఏ ప్రాణి అన్నా నాకు ఇష్టమే. మనుషులే చాలా క్రూరులండి అసలు. నమ్మకం ద్రోహం చేస్తారు మనుషులు. అందుకే వారంటే నాకు కోపం. ఏం చేస్తావు, మానవ జన్మ ఎత్తినాము, అనుభవించక తప్పదు కదా. చూడండి కోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి దొంగవి, మేసుకుంటూ ఉన్నాయి.